నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 76. ఇంకా కథలోకి వెళ్తే, కృతి దూరం నుంచి ప్రీతిని చూసి తన దగ్గరికి వెళ్ళబోయింది. అప్పుడే విశ్వ వచ్చి, మేడం వాళ్ళు మీతోనే మాట్లాడతారంట అన్నాడు. కృతికి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. తన లైఫ్ని అగాధంలోకి తోసిన వ్యక్తి తన కళ్ళ ముందే ఉంది. ఇవాళ ఇదో నేను తేలిపోవాలనుకుంటూ తన వైపు వెళ్తోంది కృతి. ప్రీతి అక్కడ ఎవరితోనూ మాట్లాడుతోంది. విశ్వ కృతిని చూసి, మేడం అటు కాదు ఇటు అన్నాడు చిన్నగా. కృతి కోపంగా చూసేసరికి విశ్వకి భయం వేసింది. తన దగ్గరికి వెళ్ళి ప్రీతి అని పిలిచే టైంకి ఎవరో తనకు అడ్డం వచ్చారు. ఇక్కడ అభి వెళ్తుంటే కిషోర్ సైలెంట్గా వెనుక వెళ్ళిపోతుంటే, మాయ గారు రండి అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్ళాడు రిషి. కిషోర్కి అంత ఏసీలోని చెమటలు పడుతున్నాయి. రిషి కిషోర్ 2 భుజాలపై చేతులు వేసి కుర్చీలో కూర్చోబెట్టాడు. తన టేబుల్ మీదకి ఎక్కి కూర్చున్నాడు. కిషోర్ అసలు రిషి వైపు చూడడం లేదు. మామా, ఓ పారు ఫ్లాష్ బ్యాక్కి వెళ్దామేంటి? చిన్నదే, ఇట్టెళ్ళట్టు వచ్చేద్దాం అంటూ చిటికేశాడు రిషి. సుకృషిల్ రిసార్ట్స్లో కాంపిటీషన్లో విన్ అయ్యారే, అప్పుడు పేపర్లో పడింది కదా. కరెక్ట్గా అప్పుడే కిషోర్కి అభి వాళ్ళ నాన్న నుంచి కాల్ వచ్చింది. కిషోర్ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పరా ఏంటి ఇంత పొద్దున్నే గుర్తొచ్చాను అని అడిగాడు. అప్పుడు కిషోర్ వాళ్ళు వేరే చోట ఉండేవాళ్ళు. నీ చిన్న కూతురు చేసే సిగ్గులేని పనులకు ఇలా చేయాల్సి వచ్చింది మరి అన్నాడు ఆయన. ఎవరు, కృత అని అడిగాడు కిషోర్. ఆవిడిగారే. ఏం చేసింది? వాడే రిషిగాన్ని వేసుకుని చట్టాపట్టాలు వేసుకుని బలాదుర్గా తిరుగుతోంది. నువ్వేమో ఆ రోజు వాడిని కాలేజీలో వార్నింగ్ ఇచ్చిన చేతకాని వాళ్ళ నీ కూతుర్ని అక్కడే వదిలొచ్చావు. తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకోరా అన్నా వినలేదు. నువ్వేమైనా అనుకోరా, ఇలా బరి తెగించి తిరిగే వాళ్ళంటే నాకు నచ్చరు. ఇంక నీ కూతురు మా కోళ్ళు ఎప్పటికీ కాలేదంటూ కాల్ కట్ చేశాడు అవి వాళ్ళ నాన్న. దాంతో కిషోర్కి కోపం పీక్స్కి వెళ్ళింది. అలాగే సోఫాలో కూలబడ్డాడు. శ్రావణి అని పిలిచాడు పెద్దగా. శ్రావణి గబగబా వచ్చి, ఏంటండి ఏమైంది అని అడిగింది. ఏం లేదు, నా బ్యాగ్ సర్దు ఊరెళ్ళాలి అని కిషోర్ అనగానే, అబ్బా దానికే అంతలా అరవాలా, హడలు చచ్చానంటూ వెళ్ళిపోయింది శ్రావణి. కిషోర్ ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చాడు. రావడమే తన ఫ్రెండ్ ఒకతను బడా బిజినెస్ మ్యాన్ కలిశాడు. ఏంట్రోయ్ చెప్పా చేయకుండా వచ్చావు అన్నాడు అతను. నా చిన్న కూతుర్ని ఒకటి చాలా ఇబ్బంది పెడుతున్నాడురా, నేను వార్నింగ్ ఇచ్చాను, కానీ వాడు నాకే తిరిగి వార్నింగ్ ఇచ్చాడు అన్నాడు కిషోర్. వాడు ఏమైనా రౌడీనా అని అడిగాడు ఆయన. కాదు. మరి పొలిటీషియన్ కొడుకా? కాదు. ఓహో, ఫుల్ బ్యాక్గ్రౌండ్ పార్టీనా? ఇవేం కాదురా, ఒక మామూలు కాలేజ్ స్టూడెంట్. ఆ మాటకైనా పెద్దగా నవ్వుతూ, అయితే నీకు తెలిసిన రౌడీలు ఎవరైనా ఉంటే పంపుతావని. ఎందుకురా? వాడికి 2 తగిలించి ఇంకెప్పుడు వాడు నా కూతురు జోలికి రాకుండా గట్టి వార్నింగ్ ఇస్తారని. రే అంత అవసరం లేదు, పద నేను వస్తాను. ఏదో చిన్న వయసు, ఆకర్షణలు అవి సహజం, మనమే కాస్త గట్టిగా చెప్దామన్నాడు ఆయన. సరే, కానీ ఎందుకైనా మంచిది ఓ 4-5 మంచి రౌడీలను తీసుకెళ్దాం. ఆ మాటకు ఆయన ఇంకా పెద్దగా నవ్వి, ఆ చిన్న బచ్చాగాడికి అంతమంది, సరే నీ ఇష్టం అంటూ లేచాడు. ఓయ్ ఏంటి చూస్తున్నారు? మన బాబులోని పాత రిషిని ఓ మారు చూద్దాం, లేవండి. రిషి బేకరీలో వర్క్ అయ్యాక బైక్ తీసి సందు తిరిగి ముందుకు వెళ్ళాడో లేదో తన ముందుకు కారు వచ్చాగింది. దాంతో రిషి సడన్ బ్రేక్ వేశాడు. ఆ వీధిలో ఎవ్వరూ లేరు రాత్రి అవ్వడంతో. రిషి కోపంగా బైక్ పక్కకు పార్క్ చేసి వచ్చాడు. కారులో నుండి కిషోర్ ఇంకా తన ఫ్రెండ్ దిగారు. రిషి కిషోర్ని చూసి, నువ్వా మామా అనగానే కిషోర్ ఫ్రెండ్ రిషిని ఎగాదిగా చూసి, పర్లేదు, మంచి సాలిడ్గా ఉన్నావు, చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు, ఇంకా మీసాలు ముదరలేదు. ఏం బాబు నీకెందుకు ఆడపిల్లలతో అని ఆయన అడుగుతుండగా, హలో కాస్త తట్టుకోండి, మీరెవరు, నాకెందుకు చెప్తున్నారు అని అడిగాడు రిషి. దాంతో ఆయన కిషోర్ భుజం మీద చెయ్యి వేసి, వీడి ఫ్రెండ్ని, నువ్వు వీళ్ళ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అని తెలిసింది. చూడు, మేము కూడా మీ వయసు నుంచి వచ్చిన వాళ్ళమే, మర్యాదగా అమ్మాయి వెనకపడ్డం మాని,
ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నేను అసలే మంచోని కాదన్నాడు ఆయన. ఆ మాటకి రిషి నవ్వుతూ, నేను వాళ్ళ అమ్మాయి వెంబడి అది ఈయన చెప్తే మీరు నమ్మి నాకు వార్నింగ్ ఇవ్వడానికి రావడం. చూడండి అంకుల్, నేను వాళ్ళ అమ్మాయి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. అంతేకాదు, ఇద్దరం ఒకళ్ళంటే ఒకరికి ప్రాణం. మీరు ఆయన మాటలు నమ్మి ఇంత దూరం ఇంక లాగించేయండి అంటూ బైక్ దగ్గరికి వెళ్ళాడు రిషి. ఇదిగో బాబు, మా వాడికి ఒక మాట చెప్పి వెళ్ళు అన్నాడు ఆయన. ఏమని అని అడిగాడు రిషి. అదే, ఇంక వాళ్ళ అమ్మాయిని ఇబ్బంది పెట్టనని. మీకు సరిగా అర్థం కాలేదేమో అంకుల్, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఆ మాట చెబితే వాళ్ళ అమ్మాయి మీ ముందు తక్కువ అవుతుందని ఇలా చెప్తున్నాడు అతను. అయినా సరే, ఆయనకు మాట చెప్పమంటారా? ఓకే అంటూ కిషోర్ దగ్గరకు వచ్చి, నేను మీ అమ్మాయినే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటూ కిషోర్ చెవిలో, సంవత్సరం లోపల మనవడిని మీ చేతిలో పెడతానంటూ కళ్ళెగరేశాడు రిషి. ఆ మాట కిషోర్ పళ్ళు కొరుకుతుంటే రిషి వాళ్ళ ఫ్రెండ్తో చెప్పాను అంకుల్ అంటూ వెళ్ళబోయాడు. రిషిని చూసిన ఆయన, నీ గురించి మా వాడు చెప్తే ఏదో అనుకున్నాను, నువ్వు మాటలతో చెప్తే వినే రకం కాదు అన్నాడు. కొంపదీసి ఫైట్స్ కట్రా పెడతారా ఏంటి అని నవ్వాడు రిషి. దాంతో ఆయన రేయ్ అనగానే కారులో నుండి నలుగురు దిగారు. అది చూసిన రిషి, అబ్బో మామ, కాబోయే అల్లుడికి ఇదేనా నువ్వు ఇచ్చే మర్యాద? సర్లే, నాలాంటి గడుసున్న మగాడికి ఇవే మంచి కిక్కిస్తాయంటూ కమాన్ కమాన్ అంటూ బండిలో నుండి దుడ్డుకర్ర తీశాడు. వాళ్ళు నలుగురిని 4 నిమిషాల్లో 4 రౌండ్లు వాయించాడు. అంతే, మళ్ళీ లేవలేదు. రిషి కిషోర్ వాళ్ళ ఫ్రెండ్తో, మీరు ట్రై చేస్తారా అంకుల్ అని అడిగాడు. ఆయన కిషోర్తో, నేను కారులో ఉంటానురా, నువ్వు వచ్చి అని వెళ్ళిపోయాడు. రిషి కిషోర్ దగ్గరికి వచ్చి, ఏంటిది మా అమ్మ, ఏమైనా బాగుందా చెప్పు, నీ కూతురికి నచ్చాను, మరి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు రిషి. నువ్వే నా ప్రాబ్లం. దాన్ని మాయ చేసి ఇంజనీరింగ్ చదవాల్సిన పిల్లని నీ వెంబడి తెచ్చుకున్నావు. ఇప్పుడేమో పార్కుల వెంబడి, రిసార్ట్స్ వెంబడి తిప్పుతూ దాన్ని ఏం చేద్దామని, పేపర్లో కూడా వేయించావు, ఇంకేం చేద్దామని అని అడిగాడు కోపంగా కిషోర్. చెప్పాక పెళ్లి చేసుకుందామని అన్నాడు రిషి. పెళ్ళి నీతో? సరే, నీ డిగ్రీకి ఏదో 20,000 జీతం తెస్తావు, ఆ పిచ్చిది కూడా ఎంతో కొంత సంపాదిస్తుందనుకో. ఏం సరిపోతాయి మీకవి? నా కూతురు నేను ఎలా పెంచానో తెలుసా? ఏం కావాలంటే అది చిటికలో తన ముందుంచుతాను. నువ్వేదో నలుగురిని కొట్టేసి హీరో అనుకుంటున్నావా? ప్రేమకి హీరోయిజం బాగానే ఉంటుంది, కానీ పెళ్ళికి అవేం పనికిరావు. ఎన్ని సంపాదించాలి, ఎంత కష్టపడాలి? పోనీ నీకేమైనా ఫైనాన్షియల్ స్టేటస్ ఉందా అంటే అది లేదు, మరి ఇంకేం చూసి ఒప్పుకోవాలి అని అడిగాడు కిషోర్. అయితే ఇప్పుడు ఏమంటావు అన్నాడు రిషి. నా కూతురిని మర్చిపో అన్నాడు కిషోర్. అది జరగదు. ఎందుకు జరగదు? ఎందుకో వెళ్ళి నీ కూతుర్ని అడుగు. నేనేం అడగను, కానీ నీ నుంచి నా కూతురు మాత్రం విడదీస్తాను. ఓకే మామ, ఆల్ ది బెస్ట్, ఇంక లాగించు అనేసి బండి స్టార్ట్ చేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు రిషి. కిషోర్ కారెక్కగానే వాళ్ళ ఫ్రెండ్, రే వీడిని కొట్టాల్సింది బుద్ధి బలంతో అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్కి వచ్చేస్తే రిషి కిషోర్తో మాట్లాడుతూ, ఆ రోజు అలా భయపెట్టాలని చూసావు నన్ను, కానీ నేను భయపడలేదు. కానీ నీ తెలివితేటలు మెచ్చుకోవాల్సిందే మామ. ఏమన్నా ప్లాన్ చేసావా నా తోడల్లుడితో కలిసి? ఎట్టట్టా? నేను నిన్ను కొట్టానా? నీకు చెయ్యి ఫ్రాక్చర్ చేశానా? సరే, అటు తర్వాత ఏం చేసావు? నీ కూతురు నన్ను తిట్టి హాస్పిటల్ నుంచి పంపేశాక మళ్ళీ చిటిక వేయబోతూ వద్దులే అన్నాడు. ఆ రోజు కృతి అభాషణ అయ్యాక రిషి వస్తే తిట్టి పంపించేసింది. రిషి బాధపడుతూ తన రూమ్ దగ్గరికి వచ్చాడు. కింద కారులో నుండి వినయ్ కిషోర్ ఇద్దరు దిగారు. అయ్యో, ఎవరు? రిష్వికేనా అని అడిగాడు కిషోర్. రిషి అప్పటికే కృతి మాటలతో చాలా డల్ అయ్యాడు. అందుకే ఏమనలేక కిషోర్ వైపు చూశాడు. నా కూతుని వదిలేయని ఎన్నిసార్లు చెప్పాను నీకు, విన్నావా? వినలేదు. ఇప్పుడు చూడు, నా కూతురే నిన్ను చీకొట్టింది అన్నాడు కిషోర్. కాదంకుల్, కొట్టేలా చేశారు మీరు అని నవ్వాడు వినయ్. అదే నేనే చేశాను. హే, నువ్వు అసలు తండ్రివేనా? నువ్వు విడదీసింది నీ కూతురు లవర్ని కాదు, తన భర్తని. మాకు పెళ్ళయింది. పెళ్ళి. దానికి నేను చూసిన అబ్బాయి ఎవరో తెలుసా? అభిరామ్.
అదే నీ ఫ్రెండ్ అభి. కిషోర్ మాటకి రిషి షాక్ అయ్యాడు. నెక్స్ట్ ఏంటో తెలుసా? మీ ఇద్దరికి సక్సెస్ఫుల్గా డైవర్స్ ఇప్పించి దాన్ని అభికిచ్చి పెళ్లి చేసేయడమే. ఒకప్పుడు నీ దగ్గర ఏం లేదంటే నా కూతురుంది చాలన్నా, ఇప్పుడు తను కూడా లేదు, నువ్వు జీరో అంటూ నవ్వి వెయిట్ చేయి, త్వరలో డైవర్స్ కోసం కలుద్దామనగానే అంకుల్ ఏంటి హీరో గారికి డైలాగ్స్ రావడం లేదు అని అడిగాడు వినయ్. హీరో వీడు ఎప్పటికీ అన్నట్లు నీకు చాలా టాలెంట్స్ ఉన్నాయి కదా, చూడు ఏదో ఒక రోజు రోడ్డు పక్కన నీ లెవెల్కి తగ్గట్లుగా ఏ బేకరీలో పెట్టుకో, నా కూతురు ఆ లెవెల్ అంటూ పైన వెళ్తున్న విమానాన్ని చూపించాడు కిషోర్. మరే ఇంకెప్పుడు లెవెల్ మర్చిపోకు అన్నాడు ఎగతాళిగా నవ్వుతూ వినయ్. కిషోర్ రిషి కాలర్ సరిచేస్తూ మర్చిపోడలే వినయ్, ఎందుకంటే కొట్టింది ఇక్కడ కదా అంటూ గుండె మీద వేలు పెట్టి చూపించాడు. సరే పదండి అంకుల్ సెలబ్రేట్ చేసుకుందాం అని వినయ్ అనగానే కిషోర్ రిషి వైపు చూస్తూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్లోకి వస్తే రిషి టేబుల్ దిగి ఎట్టెట్టా నీ కూతురిది ఫ్లైట్ లెవెల్, మరి నాది ఓకే. ఆ వినయ్ ఆ రోజు మీతో కలిసి నవ్వాడు. ఇప్పుడు చూశారుగా, నన్ను పిలవడం, దగ్గరుండి మరి స్టేజ్ మీదే తీసుకురావడం, మీ చేత ఇప్పిస్తానన్న చెక్ నా చేత ఇప్పించడం కానే కాదు, ఇదంతా నేనే చేశాను అని రిషి అంటుండగా కిషోర్ ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఇదేముంది, ఇప్పుడు చూడండి వస్తాడు, నన్ను ఎలా చూసుకుంటాడు, ఎలాగైనా బుజ్జి తమ్ముణ్ణి కదా అనగానే డోర్ తీసుకుని వినయ్ సుప్రజ వచ్చారు. ఒకతను లంచ్ తెచ్చి అక్కడ పెట్టాడు. రిష్విక్ ప్లీజ్ అంటూ రెస్ట్ రూమ్ చూపించాడు వినయ్. వినయ్ కిషోర్ని చూసి అంకుల్ మీరిక్కడ, వెళ్ళండి లంచ్ చేయండి అన్నాడు వినయ్. రిషి రాగానే తన చైర్లో కూర్చోబెట్టి మీకోసం మీరు తినే మెనూ స్పెషల్గా చేయించానన్నాడు వినయ్. ఓహో థ్యాంక్ యూ సో మచ్ బ్రో అంటూ కిషోర్ వైపు చూసి కళ్ళెగరేశాడు రిషి. ఏమన్నారు బ్రోనా? ఓ మై గాడ్, అంటే మీరు అని వినయ్ అనగానే మీ కో బ్రదర్ని కదా, అందుకే మీకు అభ్యంతరం అయితే అంటూ తినడం స్టార్ట్ చేశాడు రిషి. అభ్యంతరమా? నాకా? అస్సలా. ఇంకా చెప్పాలంటే నేను సుప్రజతో అన్నాను, అదేంటి 4 సంవత్సరాల తర్వాత డైవర్స్ ఏంటి, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టం కదా, కలిసిపోవచ్చుగా అని. వినయ్ ఇలా మాట్లాడుతుంటే సుప్రజ నవ్వు ఆపుకుంటోంది. దాంతో వినయ్ తన మోచేతితో పొడిచి సైగ చేశాడు. చెప్పాడు అని సుప్రజ. రిషి ఏం మాట్లాడలేదు, తిండం ముగించి పైకి లేచాడు. సుప్రజకు సైగ చేశాడు. దాంతో సుప్రజ వినయ్ ఒకసారి లారా అంటూ లాక్కెళ్ళింది. ఇప్పుడు చెప్పండి వాట్ నెక్స్ట్ అని అడిగాడు రిషి. కిషోర్ కోపంగా చూశాడు. పోనీ నేను చెప్పనా? ఇంకేముంది, వినయ్ గాడు నన్ను నా భార్యని కలుపుతాడు, మేము ఒకటైపోతాం, ఆ తర్వాత కథ కంచికి, నువ్వు మాత్రం చెప్పను, అది చెప్పాల్సింది నా భార్య, మరి తనకు కూడా తెలియాలి కదా తన తండ్రి ఎలాంటివాడో, అందుకే నేను నీ మీద చెయ్యి వేయను, అసలు నేనేమి చెప్పను కూడా. చెప్పేవాడిని అయితే ఆ రోజు మీరు రౌడీలు తీసుకొచ్చినప్పుడే చెప్పేవాడిని, తనే తెలుసుకుంటుంది, ఆ తర్వాత మీ అమ్మాయి ఇష్టం మీ ఇష్టం, ఇంక వెళ్ళు మామ. ఇంకో విషయం, నీకు ఖాళీ ఎక్కువైనట్లుంది, ఇంకో 10 నెలలు ఆగు, నేను బిజీ చేస్తాను, ఇప్పుడు వెళ్ళు అన్నాడు రిషి. రిషి వెళ్ళిపోయాక వినయ్ సుప్రజతో చాలా చాలా థ్యాంక్స్ సుప్పు, నిజంగా రిష్విక్ వాట్ ఈస్ జిమ్, అంత పెద్ద హీరో అయ్యుండి చాలా నార్మల్గా. అవును నాకు ఐడియా వచ్చిందన్నాడు వినయ్. ఏంటో అని అడిగింది సుప్రజ. మీ చెల్లి నొప్పించి రిషితో ఉండేలా చేస్తే అన్నాడు వినయ్. చేస్తే అని అడిగింది సుప్రజ. ఏముంది, తన కో బ్రదర్, మనకు చాలా హెల్ప్ అవుతుంది, ఇంకా అని వినయ్ మాట్లాడుతుండగా అది నువ్వనుకున్నంత ఈజీ కాదు, మా చెల్లి మనస్సులో ఆ ప్రీతి రిషుల మీద చాలా కోపం ఉంది, వాళ్ళ మీదున్న కోపం ఎప్పుడు పోవాలి, వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటవ్వాలి అంది సుప్రజ. దాంతో వినయ్ ఆలోచనలో పడ్డాడు. ఇక్కడ కృతిని డిస్టర్బ్ చేసింది ఎవరా అని చూసేసరికి సంజయ్. కృతి తను తోసుకుంటూ వెళ్ళేసరికి ప్రీతి కార్ ఎక్కి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కృతి కార్ నెంబర్ చూసింది. కృతి ఏంటి చూస్తున్నావు అని అడిగాడు సంజయ్. ఏం లేదు, నువ్వేంటి సడన్గా? ఏదో ప్రాబ్లం అని ఇంజనీర్ కాల్ చేశాడు.
నీకు చేశాడా? మరి చెయ్యడా? ఈ స్థలం నాదే కదా, ఏంటి ప్రాబ్లం అని అడిగాడు. అసలు కృతికి ఇవేం పట్టడం లేదు. ప్రీతినే కళ్ళ ముందు మెదులుతోంది. ఏ నిన్నే అని అనగానే, విశ్వ ఏంటి, ఏమైంది, మాట్లాడడానికి వెళ్ళావు కదా అనగానే విశ్వ సంజయ్ వైపు చూసి, సార్ వాళ్ళు చాలా రూడ్గా మాట్లాడుతున్నారు, ఏవేవో రీజన్స్ చెప్తున్నారు. అవునా, సరే పద వెళ్దాం అంటూ కృతితో నువ్వు కూడా అన్నాడు. అందరూ బిల్డింగ్లోకి వెళ్ళారు. విశ్వ ముందు లోపలికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అని పిలవగానే ఒక అతను వచ్చాడు. సంజయ్ అతన్ని చూసి, మీరేదో ప్రాబ్లం అన్నారంట కదా, ఏంటి మీ ప్రాబ్లం అని అడిగాడు. అతని వీళ్ళని కనీసం కూర్చోమని కూడా చెప్పలేదు. ఒకటా రెండా అంటూ ఓ 10 చెప్పాడు. కృతి అవన్నీ విని, చూడండి మేమైతే మా పరిధిలో కరెక్ట్గానే వెళ్తున్నాం, అవి మీకు ప్రాబ్లం అనిపిస్తే మేమేం చేయలేమంది. అట్లా అయితే మీరు రెస్టారెంట్ ఎలా కడతారో నేను చూస్తానన్నాడు. దాంతో సంజు కోపంగా, ఏంట్రా నువ్వు చూసేది, ఆ సైట్ నాది, నువ్వేమైనా మాట్లాడాలంటే నాతో మాట్లాడు అన్నాడు సంజు. సైట్ ఎవరిదైనా కానివ్వండి, నేను నా ఇంటి పక్కనే రెస్టారెంట్ కట్టడానికి ఒప్పుకోను అన్నాడు అతను. అయితే మేము పోలీస్ కేసు పెడతాం అన్నాడు విశ్వ. అతను నవ్వుతూ, పోలీస్ కేస్ నా మీద? నేనెవరో తెలుసా? ఈ సిటీలోనే పేరు మోసిన బిజినెస్ మ్యాన్ని, నాకున్న పలుకుబడి ముందు మీరెంత అని నవ్వాడు అతను. ఇంతలో కృతి పెద్దగా నవ్వింది. దాంతో విశ్వ సంజు ఒకరినొకరు చూసుకున్నారు. ఎందుకంత నవ్వు అని అడిగాడు అతను. విశ్వ, సంజు ఒక్క నిమిషం బయటకు వెళ్ళండి అని కృతి అనగానే వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళారు. కృతి సోఫాలో కూర్చుని, నేను ఎందుకు నవ్వాననే కదా మీ డౌట్ అని అడిగింది అతన్ని. అక్కడ అంత సీరియస్గా డిస్కషన్ జరుగుతుంటే అసలు కృతి అంత పెద్దగా ఎందుకు నవ్వుంటుంది? విశ్వాని సంజుని బయటకు పంపించి కృతి అతనితో ఏం మాట్లాడుతుంది? కీప్ లిజనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.